అబ్బాయిలకు అందరికీ ఉంటుంది నార్మల్గా, కానీ లవ్కి వచ్చిన తర్వాత కూడా అది ఉండడం కరెక్ట్ కాదు. ఎలా అంటే అబ్బాయిలను చూడాలి, నాకు అట్రాక్ట్ అవ్వాలి, షో ఆఫ్ టైప్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు చాలా క్రూయల్గా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ న్యూస్ చూసినా అంతే కదండి. చీటింగ్ అని ఎవరన్నా వాళ్ళు చేయకుండా ఉంటారా చెప్పు? అంటే అమ్మాయిలు ఎక్కువ చీటింగ్ చేస్తున్నారు అంటారు. డెఫినెట్గా చేస్తుండ్రు. అది అంత మంచిది కాదు. సో మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే అబ్బాయిలకి చెప్పచ్చు, పెళ్లి వరకు ఉండు, పెళ్లి తర్వాత నా భర్తతో నేను ఉంటాను. ఈ టైప్ ఆఫ్ కూడా ప్రజెంట్ జరుగుతుంది. నా ఫేవరెట్ హీరో ఆబ్వియస్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. పెళ్లి అయ్యేంత వరకు నీతో ఉంటాను, పెళ్లి అయిన తర్వాత నా భర్తతో ఉంటాను. ఓకే, అప్పుడు దాకే. నో అన్న, లవ్ మ్యారేజ్ అయితే వేస్ట్. లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. అబ్బాయిలు అంటే అమ్మాయి ఎలాగుంటే అబ్బాయి అలా ఉంటాడు అన్న. అమ్మాయి నువ్వు రమ్మని కానీ వచ్చిందంటే నన్ను యూజ్ అంతరు కొన్ని ఉంటాయన్న, ఇవి చెప్పుకోలేమన్నమాట. లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్డ్ మ్యారేజ్ బెస్ట్ అంటే ఫస్ట్ అమ్మాయి గురించి తెలుసుకొని పెళ్లి చేసుకోవడం బెస్ట్ అంటారు. అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ అయినా. అంటే తెలుసుకుంటారు కదా, లవ్ అంటే అన్ని తెలుసుకోవడానికి కదా చేసుకుంటారు. అప్పుడు లవ్ మ్యారేజ్ బెస్ట్ కదా. అంతేనా? అంతే, లవ్ మ్యారేజ్ సింపుల్ థింగ్ అండి. అంటే అమ్మాయిలు చీటింగ్ చేస్తున్నారు అవి అంటారు, ఈ మధ్య కాలంలో అటువంటి అన్న జరుగుతున్నాయా? అంతే, అమ్మాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ చీటింగ్ చేస్తున్నారని కొంతమంది అంటా ఉంటారు. నేను అది నమ్ముతాను, ఎందుకంటే నేను యాక్చువల్లీ చూసా దగ్గర నుంచి. మా ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నా బీటెక్ ఒక 7 members బ్యాచ్ ఉంటారు, అందరూ అమ్మాయిల ద్వారా ఇది అయిపోయిన చీట్ అయిన వాళ్ళే. సో ఏంటి అంటే క్లారిటీ లేకపోవడం. సో లైక్ ఒక అబ్బాయిని లవ్ చేసినప్పుడు ఆబ్వియస్లీ క్లారిటీ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓకే, అంటే వీడే అన్న థాట్లో. సో అది లేకపోవడం అండ్ యూనో ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది. ఏ టైప్ ఆఫ్ అంటే అబ్బాయిలకు అందరికీ ఉంటుంది నార్మల్గా, కానీ లవ్కి వచ్చిన తర్వాత కూడా అది ఉండడం కరెక్ట్ కాదు. ఎలా అంటే అబ్బాయిలను చూడాలి, నాకు అట్రాక్ట్ అవ్వాలి, షో ఆఫ్ టైప్ ఉండడం అనేది కరెక్ట్ కాదు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిన తర్వాత సో ఇవన్నీ తగ్గించుకోవాలి. నార్మల్గా ఉంటుంది, ప్రతి అమ్మాయికి ఉంటుంది. అబ్బాయి నేను చూడాలి, చూడాలి, నా వెనకాల పడాలి, లైన్ అయ్యాలి, ఈ టైప్ ఆఫ్ అందరికీ ఉంటుంది. కానీ ఒక అబ్బాయితో లవ్లోకి వెళ్ళిన తర్వాత సో అవి ఉండకూడదు, ఈ తినే అనుకోవాలి, అప్పుడు అది కరెక్ట్గా ఉండదు. లేదంటే అది అదే కదా, అలాంటివి జరిగితేనే మళ్ళీ కష్టం అవుతుంది. ఇంకా కావాలంటే అయిపోతుంది సినిమా అక్కడ. ఇంకేముంటుంది. అడ్వాన్స్ అయ్యారా అమ్మాయిలో చీటింగ్ చేయడంలో? అంటే ఏంటి వాళ్ళు ఎందుకు అంత అలా తయారయ్యారని మీరు అనుకుంటారు? కారణాలు ఏంటి? ఈ అబ్బాయిలో చేయాలా, మేము చేయకూడదు చీటింగ్ అనుకుంటున్నారా ఏంటి? అలానేం కాదండి. ఒకప్పుడు ఎప్పుడు మా తాతల కాలం అప్పట్లో ఏదో అబ్బాయిలు చాలా క్రూయల్గా ఉండేవారు అనేవారు. ఇప్పుడు అబ్బాయిలు కానీ అమ్మాయిలు చాలా క్రూయల్గా ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ న్యూస్ చూసినా అంతే కదండి. ఒక అమ్మాయి అబ్బాయిని చంపేయడం ఏంటి? అబ్బాయి కూడా చంపుతున్నాడు. ఏ రకంగా తను ప్రేమించినప్పుడు అమ్మాయి మోసం చేస్తే తట్టుకోలేక చాలా మెయిన్గా సినిమాలు చూసి కూడా ఈ టైప్ ఆఫ్ థాట్లో. రీసెంట్గా ఒక న్యూస్ ఉన్నాను నేను, ఒక ఆమెని చంపేసి ఆమెను బాడీ మొత్తం డీకంపోజ్ చేస్తారనమాట. ఇది ఇంట్లోనే మొత్తం. ఆ టైప్ ఆఫ్ చాలా జరుగుతున్నాయండి. సో ఇట్స్ లైక్ ఇప్పుడున్న సొసైటీ అంటే మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది, ఏదైనా అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది, తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే అమ్మాయి మోసం చేసిందని చెప్పేసి ఆవిడని మీద కక్ష కట్టి అన్న చేయడం తప్ప కదా? అది ఆబ్వియస్లీ తప్పు. థింగ్ ఏంటంటే ఆ టైంలో కొంచెం మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకు జరిగింది, అసలు ఏం జరిగింది, తప్పు మనది ఉందా అమ్మాయిది ఉందా, ఓకే జరిగింది, లెట్స్ మూవ్ ఆన్. ముందుకు వెళ్ళడం అనేసి అక్కడ పాయింట్ దగ్గర స్టక్ అయిపోయి ఏదో చేసేయాలి. ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఉంటే చాలా మంచిదండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం గైడ్ చేస్తారు. అయిన తర్వాత కూడా అటువంటి జరగకుండా చూసుకోవడం అవసరం లేదంటారా? ఆబ్వియస్లీ ఉంది కదండి. ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రెసెంట్ అదే కదండి అందరూ మాట్లాడేది. సో ఇలాంటి అవ్వకుండా చూసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ అందరూ అదే మాట్లాడుతున్నారు, కానీ ఆచరించాలి కూడా. ఆబ్వియస్లీ మన మైండ్ సెట్ బట్టి ఉంటుంది. ఏదైనా మనం స్లో బ్రేకప్ అయిన తర్వాత డిప్రెషన్లోకి ఆబ్వియస్లీ వెళ్తారు, ఆలోచిస్తారు అమ్మాయి గురించి. అది నెగిటివ్ సైడ్ వెళ్ళకుండా ఓకే అయ్యింది ఫైన్. అంటే అమ్మాయిలు ఎక్కువ అడ్వాన్స్ అయ్యారు కాబట్టి, అమ్మాయిలు చీటింగ్ స్థాయికి ఎదిగారు కాబట్టి అబ్బాయిల్ని వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పాలా వద్దా? ఆబ్వియస్లీ చెప్పాలండి, కంగ్రాచులేషన్స్. కానీ ప్లీజ్ డోంట్ చీట్ ఎనీ బాయ్, ఓకే, హూ లవ్స్ యూ ట్రూలీ. అది అంత మంచిది కాదు. సో మీకు అంత ఇంట్రెస్ట్ లేకపోతే అబ్బాయిలకి చెప్పచ్చు, లైక్ ఇలా అని చెప్పి. ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ అదే కదండి. ఎలా అంటే నాకు టెంపరీ రిలేషన్షిప్ కావాలి, పెళ్లి దాకా కాదు, పెళ్లి వరకు ఉండు, పెళ్లి తర్వాత నా భర్తతో నేను ఉంటాను. ఈ టైప్ ఆఫ్ కూడా ప్రజెంట్ జరుగుతుంది. సో ముందు ఒక ఒప్పందం ఇప్పుడు అదే జరుగుతుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఇప్పుడు అదే జరుగుతుంది హైదరాబాద్ ఎక్కడైనా. ప్రజెంట్ ఒక ఒప్పందం, పెళ్ళి అయ్యేంత వరకు నీతో ఉంటాను, పెళ్ళి అయిన తర్వాత నా భర్తతో ఉంటాను, ఓకే అప్పుడు దాకే. ఈ ప్యాక్ బాగుంది, ప్యాకేజ్ సీరియస్లీ. ఫైనల్ గా ఒక క్వశ్చన్, మీరు ఎవరు ఏంటి హస్బెండ్ ఏమన్నా అటు ఇటు అయితే మరి మళ్ళీ వచ్చేసే ఛాన్స్ ఉందంట? అటు ఇటు అంటే మీన్స్ లైక్ అంటే హస్బెండ్ నచ్చకపోయి పెళ్ళి అయ్యాక నచ్చాక మళ్ళీ పెళ్ళి అయ్యాక నచ్చకపోవడం అదే అంటున్నాను కదండి. ముందే తెలుసుకుంటే ఎందుకు నచ్చరు?
లవ్ అని నిరంజన్ అడిగారు, నేనేమన్నాను తెలుసుకున్నాక చేసుకోవడం మంచిది అంటాను. సో ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత నచ్చదంటే ఇప్పుడు ఏంటి అబ్బాయి కూడా తెలుసుకోవాలంటే కదా, సో తెలుసుకొని చేసుకుంటే ఏదైనా చాలా మంచిదండి. సో ఫైనల్గా మీ ఫేవరెట్ హీరో పేరు చెప్పండి. నా ఫేవరెట్ హీరో ఆబ్వియస్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. ఓకే అండి, ఆయన ఫ్యాన్ కాబట్టి మీరు చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లవ్ స్టోరీ బెటరా అరేంజ్ నాకు తెలియదు నేను మాట్లాడలేనన్న అసలు. ఎస్ఆర్ నో చెప్పి చాలా సరిపోతుంది. నో అన్న, లవ్ మ్యారేజ్ అయితే వేస్ట్. లవ్ మ్యారేజ్ బెస్ట్, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఎందుకని అంటే అంతేనన్నా, ఎందుకంటే దానికి బోల్డ్ అని మాట్లాడుకోవచ్చు అనమాట. ఇంకెందుకంటే నో అని చెప్పేసుకున్నాను. ఇంకా యూత్ అంటే లవ్ కదా ఇష్టపడతారు, మీరు అరేంజ్ మ్యారేజ్ ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అన్న ఉందా? కొన్ని ఉంటాయన్న, ఇవి చెప్పుకోలేమన్నమాట. అది అంటే అమ్మాయిలు ఎక్కువ మోసం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో అబ్బాయిల కంటే అంటున్నారు. అదే అమ్మాయిలేనన్నా. అమ్మాయిలు మోసం చేస్తున్నారా? అంటే అబ్బాయిలు మోసం చేసేవారు కదా ఇది వరకట్లో. అబ్బాయిలంటే అమ్మాయి ఎలాగుంటే అబ్బాయి అలా ఉంటాడన్న. అమ్మాయి నువ్వు రమ్మని కానీ వచ్చిందంటే నన్ను యూజ్ అండ్ త్రో. అంతేనా? అమ్మాయి ఎన్నిసార్లు బతిమని రాలేదంటే అటువంటి అమ్మాయిలు దొరకాలంటారు అయితే. అంతే. అటువంటి అమ్మాయిల కోసం కష్టపడి తిరగాల. ఎందుకన్నా తిరగడం, ఆటోమేటిక్ మనం సెటిల్ అయితే వాళ్ళే వస్తారన్న మన దగ్గరికి. అంతేనా? సో అరేంజ్ మ్యారేజే బెటర్ అంట. బెటర్ అన్న. ఒక యూత్ నుంచి ఇటువంటి ఆన్సర్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. మరి అంటే ఒక్కొక్క మైండ్ సెట్ ఒకలా ఉంటుందన్న. అది సో మీరంటే చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం. ఇన్ కేసు ఏదన్నా అమ్మాయి అందమైన అమ్మాయి తగిలి ఆ అమ్మాయిని లవ్ చేయాలని అనిపిస్తే చేయరు అసలు. చెయ్యను. లవ్ అనేది పుట్టేదే కదా, మీ ప్రమేయం ఉండదు కదా. లవ్ చేస్తాను, పెళ్లి చేసుకోను. అది ఇదేంటిది? అంతేనన్నా. లవ్ చేస్తే లవ్ చేస్తాను కదా, పెళ్లి చేసుకోను. అది చీటింగ్ కదా. చీటింగ్ అని ఎవరన్నా వాళ్ళు చేయకుండా ఉంటారా చెప్పు? అంటే అమ్మాయిలు ఎక్కువ చీటింగ్ చేస్తున్నారు అంటారు. డెఫినెట్గా చేస్తుండ్రు. ఎందుకని వాళ్ళు ఎందుకు అలా తయారయ్యారంటే? ఏమో అన్న, ఎందుకు తయారయ్యారంటే ఆ టైంకి వాళ్ళకి ఏమనిపిస్తే అది చేస్తుండ్రు అన్న. ఇప్పుడు నాకేమనిపిస్తే నేను అది చేస్తాను. అంటే అమ్మాయిలు లవ్ చేసి చీటింగ్ చేస్తారంటే అబ్బాయిలు కోప్పడి వాళ్ళని ఏదో చేస్తూ ఉంటారు కదా, అవన్నీ దారుణమైన పని చాలా ఉంటాయి. అలా చేయడం మంచిదా కరెక్ట్ కాదంటారా? లవ్ చేశారు వదిలేశారు, నో ప్రాబ్లం, వదిలేలా లైట్ తీసుకోవాలా? వదిలేయాలంటే కొన్ని మందికి బాగా కనెక్ట్ అవుతారు కదన్నా, వాళ్ళు తీసుకోలేరు మరి. సో ఇటువంటి వాళ్ళకి ఏం సందేశిస్తారు? అంటే లైట్ తీసుకోండి అని చెప్తారా మీరు? అలాగా లవ్ చేశారు ఫెయిల్ అయ్యారు, ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్ అని అన్న. మనోడు ఆ డిప్రెషన్ నుంచి రాలేడు కదా, మనోడు అందులో మనోడే రావాలి. మనం ఒకటి చెప్పినా తీసుకోలేడు డెఫినెట్ గా. సో ఎవరు జాగ్రత్తగా ఉండాలన్నమాట. అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ.